ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను రోగం చేత శోధించడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాట రాయబడింది. ఆయన మాట వలన దయ్యాలను వెళ్ళగొట్టి రోగులనెల్లా స్వస్థపరచను. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగాలను భరించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. ఆయన మన రోగాన్ని తీసుకున్నాడు కాబట్టి రోగం చేత నిన్ను శోధించడు. అలాగే ఆర్థిక సమస్యల చేత నిన్ను శోధించడు. బైబిల్ చెప్తుంది చాలా స్పష్టంగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపని ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దరిద్రుడాయను. ఆయన మన నిమిత్తం రోగి అయ్యాడు, మన నిమిత్తం దరిద్రుడయ్యాడు. మనకి శోధన ఎందుకు వస్తుందని యేసు చెప్తున్నాడు చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. వాక్యం నిమిత్తం శ్రమైన హింసైన కలుగ్గానే వారు అభ్యంతరపడతారు. వాక్య నిమిత్తం శ్రమ హింస కలుగుతుంది. అపవాది నీలున్న వాక్యం తీయడానికి శ్రమని హింసని కలిగిస్తాడు. కానీ నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ట్రూత్ని బలంగా విశ్వాసం ఉంచుతావో నువ్వు జయిస్తావు, శోధని జయిస్తావు. జయించే జీవితం ఎక్కడ ఉందంటే దేవుని వాక్యంలో ఉంది. అపవాది తెలుసు, ఆకాశ పక్షులుగా వచ్చి విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపడడానికి ప్రయత్నం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్.